కొత్తగా ఓటర్ ఐడి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే నేను ఒక సజెషన్ అయితే చెప్తాను. సో ముందుగా అయితే మన వీడియో సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అయితే కొత్తగా ఓటర్ ఐడి అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే సచివాలయానికి వెళ్ళాలి, అక్కడ మళ్ళీ మనం అప్లై చేసుకోవాలి, లేదంటే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అని చెప్పేసి కొంతమందికి కొన్ని డౌట్లు అయితే ఉంటాయి. సో మీరు ఎక్కడ అప్లై చేసుకున్నప్పటికీ కూడా మీరు సచివాలయానికి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే పక్కా ఉంటుంది. కాకపోతే నేను చెప్పే రీతిలో మీరు చేస్తే కొంచెం ఈజీ అవుతుంది అనమాట. మీ యొక్క ఓటర్ ఐడి అప్లై చేసే విధానం అనేది కొంచెం సులభం అవుతుంది. అయితే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు మామూలుగా మీ దగ్గరలో ఉన్న మొబైల్ ఫోన్లోనే మనం అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న తర్వాత అంటే అప్లై ఎట్లా చేయాలని చెప్పేసి మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను ఫుల్ వీడియో కూడా మీకు డెఫినెట్లీ రివ్యూ చేస్తాను అనమాట. కానీ ఫస్ట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో మొబైల్ యాప్ అప్లికేషన్ అంటే ఓటర్ ఐడికి సంబంధించింది మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో అయినా సరే అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు అందులో ఏం లేదు ఓటర్ ఐడి అని చెప్పేసి ఎంటర్ చేసినా సరే ఆటోమేటిక్గా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు మొత్తం ప్రూఫ్స్ అన్ని ఇచ్చి మీరు అక్కడ అప్లై చేసుకున్న తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వాళ్ళు ఇస్తారు. సో ఆ రిఫరెన్స్ నెంబరు ఆటోమేటిక్గా ఏంటంటే స్టేటస్ చెక్ చేసుకోవడానికి రిఫరెన్స్ నెంబర్ అయితే యూజ్ చేస్తారు. సో తర్వాత ఏంటంటే ఇదివరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రూఫ్స్ ఇస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మనకు రీసెంట్గా ఏంటంటే వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఏమైందంటే పర్సన్ ఉన్నారా లేదా అని చెప్పేసి వీళ్ళు నేరుగా అయితే చూస్తున్నారు. సో ఎవరైతే మీరు అప్లై చేసిన తర్వాత బిఎల్ఓ కావచ్చు, లేదంటే సెక్రటరీ లాగిన్లో కావచ్చు, సో ఎవరు లాగిన్లోకి వెళ్ళినప్పుడు సరే వాళ్ళైతే మీకు కాల్ చేస్తారు. సో రమ్మని చెప్పేసి మన ప్రూఫ్స్ పెట్టుకుని రమ్మని చెప్పి అంటారు. సో మీరైతే ఆ ప్రూఫ్స్ పెట్టుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళైతే నేరుగా చూసి అక్కడ వెరిఫికేషన్ చేసి ఒక సైన్ అయితే మీతో తీసుకుంటారు. సైన్ తీసుకున్న తర్వాత 1 డేలో అయితే ఓటర్ ఐడి అయితే మీకు వచ్చేస్తుంది. సో దీనిపై మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే మనకైతే కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేనైతే ఫుల్ వీడియో అయితే మీకు రివ్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.